దేవుని స్తోత్రాలు. దేవుని మహిమ కలిగిన గాక. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి నిరంతరం కూడా మహిమ ఘనత ప్రభావాలు కలగాలి. హల్లెలూయా. కొన్నిసార్లు మన హృదయంలో ప్రభు మీద మనం చదువుతూ ఉంటాం, దేవుడు నాకేం చేశాడు అని అనుకుంటాం. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఒకసారి దేవుడు ఏవైతే చేశాడో, హల్లెలూయా, దేవుడు చేసిన మేలులంట మనం లెక్క పెట్టాలంట. హల్లెలూయా. దేవుడు చేసిన మేలులు మనం లెక్క పెడితే, చూడండి, ఎవరైనా మనం డబ్బులు కొలితే లెక్క పెడతాం కదా. హల్లెలూయా. అలాగా దేవుడు చేసిన మేలు లెక్క పెట్టడం వల్ల దేవుని స్తోత్రం. దేవుడు మన హృదయం అంతా కూడా కృతజ్ఞతతోటి నిండిపోద్ది. హల్లెలూయా. కాబట్టి దేవునికి ప్రతి విషయంలో కూడా మనం దేవుని స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి, కృతజ్ఞత చెల్లించాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. 147 కీర్తన 11వ వచనంలో, 147:11లో హల్లెలూయా ఒక మంచి మాట ఉందండి. 147:11 వచనంలో హల్లెలూయా, తన యందు భయభక్తులు గలవాని యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. హల్లెలూయా. తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి హల్లెలూయా, దేవుడు చాలామంది మనం అనుకుంటాం, మ్యాక్సిమం మన లైఫ్లో చాలా సమయం మనుషుల్ని సంతోషపెట్టడానికి సరిపోతుంది. హల్లెలూయా. మనుషుల్ని మెస్మరైజ్ చేయడం, మనుషుల్ని సంతోషపెట్టడం, మనుషుల్ని సంతోషపెట్టాలని చూస్తుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. మన బ్రతుకంతా కూడా మనుషుల మీద ఆధారపడడం, మనుషుల్ని లేకపోతే ఏదో రకంగా మనుషుల్ని అడుక్కోవడం, ఇలాగే సరిపోతుంది. హల్లెలూయా. కాబట్టి దయచేసి దేవుడు మన పట్ల దేవుడు సంతోషంగా ఉన్నాడా లేదా? హల్లెలూయా. దేవుడు మన యందు ఆనందపడాలి. హల్లెలూయా. కాబట్టి దయచేసి 41వ కీర్తనలో హల్లెలూయా, బీదల్ని కటాక్షించువాడు ధన్యుడని ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఆపత్కాలంలోనంటండి అటు వాడిని దేవుడు ఆదుకుంటాడంట, ఆదరిస్తాడంట. రోగశయ్య మీద అంటండి వాడికి అనారోగ్యం వచ్చినప్పుడు దేవుడు ఆయన ఆదరిస్తాడు. ఖచ్చితంగా దేవుడు అతన్ని స్వస్థపరుస్తాడని ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. దేవుడు ఆదరిస్తాడంట. మంచం మీద అనారోగ్యంతో పడుకున్న వాడిని దేవుడు ఆదరించడమే కాదు, హల్లెలూయా, స్వస్థపరుస్తాడంట. బీదల్ని కటాక్షించేవాడు ధన్యుడు. హల్లెలూయా. సరే కానండి, ఈ కీర్తన కూడా 41వ కీర్తన కూడా దావీదు రాశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దావీదు రాసి, హల్లెలూయా, అసలు దావీదు గురించి మనం ఎప్పుడైనా మాట్లాడుకుంటే దావీదు ఏంటంటే దావీదు దేవుని హృదయానుసారుడు. హల్లెలూయా. దావీదు ఎవరంటే దేవుడు హృదయానుసారుడు. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దావీదు గురించి మనం ఎత్తుకున్నప్పుడు దేవుణ్ణి ప్రేమించడం. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించడం అనేటువంటి ఒక ఆసక్తికరమైన ఒక విషయం కనపడుతుంది. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన చేసేటువంటి ఆ ప్రార్థనలు కానీ, ఆ దేవుడి మీద అతనికి ఉన్నటువంటి ఆ రోషం కానీ, దేవుడి మీద ఉన్నటువంటి అతని భయభక్తులు కానీ, అసలు ఆ ప్రార్థన విధానం కానీ, ఆ ఆరాధన విధానం కానీ, ఒకవేళ ఆరాధన చేయాలనుకోండి తన రాజుని సంగతి మర్చిపోతుంది, నాట్యం ఆడేస్తారు. హల్లెలూయా. అందుకని ఎవరైనా సరే ఆరాధన చేసేవాళ్ళు దావీదుని జ్ఞాపకం చేసుకుంటారు. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదము. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అతను ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు, ఎల్లప్పుడూ ఆరాధించేవాడు.
దేవుడు అడిగితే వెండి బంగారం తనకున్న ధనము, దేవుడు అడిగితే హల్లెలూయా ప్రాణాన్ని ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు క్షమించమంటే క్షమిస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. దేవుడి కంటే దావీదుకి ఏది ఎక్కువ కదా. హల్లెలూయా. తన భార్య అయినా, బిడ్డలైనా, బంగారమైనా, ఆస్తి అయినా, తను కూర్చున్నటువంటి ఆ రాజసింహాసనమైనా ఏది ఎక్కువ కాదు దేవుడి కంటే. హల్లెలూయా. అలాగే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటాడు. హల్లెలూయా. దావీదు. హల్లెలూయా. అసలు దావీదు దేవుని ప్రేమించడంలో అతన్ని మించిన వాడు ఎవడలేదు. దేవుని స్తోత్ర. ప్రార్థన, ఆరాధన, ప్రేమ, విశ్వాసం, క్షమాపణ. హల్లెలూయా. దేవుడితో అన్యోన్యంగా బతికిన వ్యక్తుల్లో దావీదు ఒకడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మనం కూడా దావీదుని బట్టి దేవుని ప్రేమించడం నేర్చుకున్నాం. దావీదు ఏమంటాడంటే, దేవా ఆకాశం ముందు నీవు తప్ప నాకు ఎవరున్నారో, నీవు తప్ప ఈ లోకంలో నాకు ఏది ఎక్కర్లేదు. నా హృదయ ధ్యానం, నా నోటి మాట నీకు అంగీకారం అవ్వను కాక అంటాడు. హల్లెలూయా. దావీదు తన శుద్ధ హృదయంతో అలాగే నిష్కాళంకమైన చేతులతో దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని వెంబడిస్తూ ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. అయితే అటువంటి దావీదుకి ఒక రోజు అంటే ఒక అనారోగ్యం వచ్చిందంట. దేవుని స్తోత్రం. ఆ అనారోగ్యం వచ్చినప్పుడు అంటే అనారోగ్యం వచ్చినప్పుడు ఎవరో చూడడానికి వస్తారు కదా. చూడడానికి వచ్చిన వాళ్ళు ఏం చేసేవారంటే అబద్ధాలన్నీ పుట్టించుకుని హృదయంలో బయటికి వెళ్ళి అవన్నీ ప్రచారం చేసేవారంట. ఈ దావీదు దేవుడు హృదయానుసారుడు కాదు, ఇతను పాపం చేసినాడు. ఈ పాపాలు వీళ్ళు పట్టించుకున్నాయి. ఈ పాపాలు ఇతనికి రోగంలా మారిపోయినాయి. ఈ పాపాలు ఏం చేస్తున్నాయంటే ఇతను చంపేస్తాయి. ఇతను ఇంక బతకడం పాపిష్టోడు అని ప్రచారం చేసేవాడు అంట. అసలు దావీదేమో నిర్దోషమైన చేతులు, మంచి హృదయంతో నిక్కచ్చిగా దేవుడు ప్రేమించడం. అలాంటి ఎవడో లేడు. హల్లెలూయా. కానీ ప్రజలు ఏం చెప్పుకున్నారు ఇతని గురించి? అనారోగ్యం ఎప్పుడైతే వచ్చిందో, నీరసం ఎప్పుడైతే వచ్చి మంచం ఎక్కాడో, శత్రువులు అంటారంట, వీడు ఎప్పుడు చచ్చిపోతాడు, ఇతని పేరు ఎప్పుడు మార్చిపోద్దో. హల్లెలూయా. అతనికి కీడు చేయాలని ఆలోచించడమే తప్ప హల్లెలూయా అతన్ని ఎవరు ప్రేమించే వాళ్ళు లేరంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఇలాగా లేని మాటలు చెప్పడం, అసలే బాధలో ఉన్నవాడు, అసలే శ్రమలో ఉన్నవాడి మీద ఇంకా అబద్ధాలు చెప్పడం, నిందలు వేయడం, అతని సాగు కోరుకోవడం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అతని మీద నిందలు వేయడం ఏంటంటే మనుషులు నానా రకాల నిందలు వేయడం. హల్లెలూయా. ఏంటి ఇతనేమో మంచి భక్తిపరుడా, దేవుని ప్రేమించేవాడా, దేవుని ఆరాధించేవాడా, 24 గంటలు దేవుడితో బతికేవాడా, ఇంకో జాసే లేదు అతనికి. దేవుడు పడుకోవద్దంటే పడుకోవడం, సన్నిధిలో కూర్చోరా అంటే కూర్చుండిపోతాడు. నీరసాన్ని లెక్క చేయడు, నిద్ర లెక్క చేయడు. నిద్ర ఇష్టమైంది కాదు, తిండి ఇష్టమైంది కాదు అతనికి. హల్లెలూయా. కేవలం దేవుడు అంటే నాకు ఇష్టం అంటాడు అతను. అలాంటి దావీదు జీవితంలో అనారోగ్యం వస్తే శత్రువులు బయలుదేరి ఇతని గురించి పాపిష్టోడని దేవుడు మర్చిపోడు. అతను పాపాలు ప్రజలు మర్చిపోతాడు. హల్లెలూయా. మన పాపాలు దేవుడు మర్చిపోయినా ప్రజలు మర్చిపోదు. కాబట్టి ఒక విషయం ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, హల్లెలూయా, మనం ప్రజలేసే నిందలు బట్టి, ప్రజలేసే తీర్పులు బట్టి, నిందలు బట్టి మనం కాదని. హల్లెలూయా. దేవుడి దృష్టిలో మనం ఎలాగున్నాం, దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాదిరికరంగా మనకు మాదిరి చూపించాడు. బాప్టిజం ఇచ్చి యోహాను అతనికి రక్షణ ఇచ్చాడు. రక్షణ తీసుకోవాలి కదా. అయితే యేసు ప్రభువారు తీసుకున్నారు కదా. అది తీసుకున్నప్పుడు ఆయన యోర్దాను నదిలో బాప్టిజం ఇచ్చినప్పుడు, ఆయన బయటకు వచ్చినప్పుడు ఓ పావురం, పరిశుద్ధాత్మ పావుర రూపంలో వచ్చి ఇతను ఆకాశం నుంచి ఒక శబ్దం వినబడుతుందంటండి. ఏంటంటే, ఇతను నా ప్రియుడు, నాకు ఇష్టమైన వాడు, నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు. హల్లెలూయా అనే శబ్దం వినపడుతుంది. హల్లెలూయా. ఆకాశం నుంచి శబ్దం వినపడుతుంది. ఇతను ఎందుకు నేను ఆనందిస్తున్నాను, ఇతను నా ఉద్దేశాలు చేసేవాడు. ప్రపంచంలో చాలా మంది కొడుతారు, చచ్చిపోతారు. వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళు నెరవేర్చుకుంటారు. కానీ దేవుడి ఉద్దేశాలు నెరవేర్చేవాడు, దేవుడి యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుడి యందు హల్లెలూయా దేవుని కృప వరకు కనిపెట్టుకునేవాడు, దేవుడి యందు సంతోషపడేవాడు. హల్లెలూయా. దేవుడి యందు ఆనందించేవాడు. అలాంటి వాళ్ళని బట్టి దేవుడు ఆనందిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఇతనేమో ప్రభుకి ఇష్టడై ఉంటే దేవుడేమో దావీదుని ఎన్నుకున్నాడు. హల్లెలూయా.
దావీదుని దేవుడు కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు, ప్రేమించాడు, నిలబెట్టుకున్నాడు. పెంటకొప్పల మీద ఉన్నవాడిని తీసుకొచ్చే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా. అలాంటి దావీదుని ప్రజలందరూ సొనుక్కుంటూ అబద్ధాలు వేసి ఇది చచ్చిపోవాలని కోరుకోవడం, ఏంటంటే ఇంకా సనుక్కోవడం, నాశనం అయిపోవాలని కోరుకోవడం, శత్రువులు నానా మాటలు ఆడుతుంటే దేవుడు అంటాడు హల్లెలూయా, ఆ శత్రువులు లెక్కలు తారుమారు చేసేసాడు దేవుడు. శత్రువులు ఒకళ్ళు కోరుకుని ఇతను నిందలు పెడుతుంటే దేవుడు ఏం చేశాడండి? హల్లెలూయా. శత్రువులు ఇతని నిమిత్తం సంతోషించుకుంటా హల్లెలూయా దేవుడు ఏం చేశాడండి? హల్లెలూయా. 41:11 దేవుని స్తోత్రం. 41:11 ఏమన్నాడండి? నా శత్రువు నా మీద ఉల్లసించకుండా హల్లెలూయా, నా శత్రువు నా మీద ఉల్లసించకుండా ఉండుట చూడగా హల్లెలూయా హల్లెలూయా. అందుకని యెహోవాకి శాశ్వతం నుండి శాశ్వతం వరకు దేవుడికి మహిమ కలుగును గాక. నన్ను ఎవరేమనుకున్నా నన్ను ఆలయంలో నిలబెట్టాడు. నన్ను అనుకున్న వాళ్ళు బయట తిరుగుతున్నారు. హల్లెలూయా. నా మీద అబద్ధాలు చెప్పిన వాళ్ళు, నా కీడు కోరుకున్న వాళ్ళు, నన్ను శపించిన వాళ్ళు అందరూ శాపగ్రస్తులైపోయారు. నేనైతే నా యేసయ్య నన్ను ఆయన మందిరంలో నిలబెట్టాడు. శాశ్వతం నుండి శాశ్వతం వరకు ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా శత్రువులు ఇచ్చక అప్పచెప్పలేదు. హల్లెలూయా. నా శత్రువుల మీద చాలా నేరాలు మోపాడు. హల్లెలూయా. దేవుడైతే హల్లెలూయా, నేను తన దృష్టిలో ఏమై ఉన్నాను, తన దృష్టిలో నేను ఏమై ఉన్నాను ఆయన తెలుసు. మనుషులు నా గురించి నన్ను ఏమనుకున్నా నాకు అనవసరం. ఎప్పుడైనా సరే మనుషులు నిందలేసారు అనుకోండి, వాళ్ళు మన గురించి ఏమనుకున్నా మనకు అనవసరం. దేవుడి దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావో, దేవుడి దృష్టిలో నువ్వు ఎటువంటి భక్తి చేస్తున్నావో, దేవుడిని సంతోషపడుతున్నావా, దేవుడితో అన్యోన్యంగా ఉన్నావా, దేవుడి చిత్తం చేస్తున్నావా, దేవుడు ఆజ్ఞలు పాటిస్తున్నావా, దేవుడికి ఇష్టడుగా బ్రతుకుతున్నావా, దేవుడిని ఎంతో ఆనందపడుతున్నాడా? మనుషులు ఆనందపడుతున్నారు లేదు నీకు ఎందుకు? హల్లెలూయా. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నావా, ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నావా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుషులు ఏంటే నరం లేని నాలుక, ఏమన్నా మాట్లాడతారు. వాళ్ళ మాటలకు మనం కుంగిపోకూడదండి. హల్లెలూయా. మనుషుల మాటలు కుంగిపోకూడదు. మన ప్రభువు నమ్ముకున్నావా, అది కూడా తప్పేది. హల్లెలూయా. యేసు ప్రభువు నమ్ముకొని మంచిగా బతికితే తప్పండి. 10 మంది గవర్నమెంట్ ఆఫీసర్ల మధ్యలో, 10 మంది లంచాలు తీసుకునే వాళ్ళ మధ్యలో ఒకడు నీతిగా బతికితే ఏమంటారు చెప్పండి? హల్లెలూయా. ఓ నువ్వు ఆకాశం నుంచి దిగొచ్చావురా, వీడు ఏదో చాలా నీతిమంతుడు, అన్నీ వాళ్ళు ఎత్తుపడుతుంటారు, వీడు పడాలి, వాళ్ళు అనాలి, ఇతను పడాలి. అసలు నీతిగా బతికినోడు సింహంలో తిరగాలి. కానీ ఈ రోజుల్లో నీతిగా బతికినోడేమో తిట్లు తింటున్నాడు, బాధలు పడుతున్నాడు. భక్తిహీనులేమో హాయిగా బతుకుతున్నారు. భక్తిహీనులు ఇల్లు మొదలెడితే ఇప్పుడు 4 రోజులు అయిపోతుంది. దేవుడు భయభక్తులు కలిగినోడు ఇల్లు కట్టలేకపోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. నీ భక్తి, నీ యొక్క బలం మనుషుల మాటల మీద ఆధారపడకూడదు. హల్లెలూయా. దేవుడితో నువ్వు ఎలా ఉన్నావు, దేవుడిని ఎందుకు సంతోషపడుతున్నాడా? హల్లెలూయా. నీ భక్తి దేవుడికి, ఈరోజు చేసిన సేవ దేవుడికి అంగీకారంగా ఉందా? ఈరోజు నువ్వు దేవుడితో చక్కగా నడుచుకున్నావా? కావాలి. హల్లెలూయా. నోవాహు అంటే దేవుడితో నడిచాడంట. హల్లెలూయా. అంతని చెప్పి నోవాహు అంటే దేవుడు ఏం చేశాడంటే పెద్ద ఓడ తయారు చేయమని, రక్షణ ఓడ తయారు చేయమన్నాడు. హల్లెలూయా. అప్పుడు రక్షణ ఓడ తయారు చేసి ఇందులోకి ఎక్కమన్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదిగో అంజూరము క్రైస్తవ చిగురించెను చూడుము, ఇదిగో నేను మరలా వత్తును సిద్ధపడుడి అని పిలుపును వినవా. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము, లోకము పాపము రంగుల వలయము నాశన కూపము నిరతము శోకం, యేసే మార్గము సత్యము జీవం, యేసుని అందు నిత్యానందము. హల్లెలూయా. యేసే నిజం, యేసే సత్యం, యేసే జీవం. హల్లెలూయా. మనం అంతం దేవుడు ఈ లోకంలో హల్లెలూయా యేసయ్య వస్తే ఆయన రాజ్యానికి వెళ్ళిపోవలసిన దేవుని స్తోత్రం.
కాబట్టి లోతు భార్య అంటే ఉప్పు స్తంభం అయిపోయిందని వెనక చూసిందంట. ఈ లోకంలో ఏముందండి? హల్లెలూయా. ఈ లోకాశలు జయించలేక చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. మనుషులకి భయపడతారు. హల్లెలూయా. లోకాశలు చూసుకుంటున్నారు. లోకంలో ఒక పూట తింటే కడుపు నిండుతుంది అంతే. ఆ ఒక్క పూటకి యేసుప్రభుని వదిలేసుకుంటున్నాం. యేసుప్రభులో ఈరోజు మనం శ్రమలు పడుతున్నాం, నిందలు పడుతున్నాం కదండి. పరలోక రాజ్యంలో మన కోసం దాచబడిన బహుమానం అది వివరించలేదు. ఆ సమాధానం, ఆ బహుమానం, పరలోక రాజ్యంలో ఉన్న దీవెన ఆశీర్వాదాలు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. సద్గుణశీలుడా నీవే పూజ్యుడవు, స్తుతి ఆరాధనకు నీవే యోగ్యుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివి. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. హల్లెలూయా. నిత్యము ఆనందించే లోకం ఉంది మనకి. ఇక్కడ ఎంత ఆయుష్ ఇచ్చినా దేవుని అడుగు ఒక 15 సంవత్సరాలు ఆయుష్ అడిగినా రోజు ఏదో బాధ, శ్రమే. చెమట పట్టకుండా అన్నం తినే మగోడు ఎవరు ఉన్నారండి? హల్లెలూయా. చెమట పట్టాలి. హల్లెలూయా. శ్రమలో ఇక్కడ అన్ని బాధలు. కాబట్టి దేవుడు ఏమన్నా రాజ్యము శాశ్వతమైన రాజ్యము. కాబట్టి లోకం కాదు, ఇది ఇరుకు మార్గం. హల్లెలూయా. లోకం విశాలమైన మార్గం. లోకము విశాలమైన ఆకర్షణ అంతా మన కంటికి కనిపించేదంతా నిజం కాదు. కంటికి కనిపించేదంతా నిజం కాదు. హల్లెలూయా. కనిపించిందల్లా బంగారం కాదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి యేసు ప్రభులోనే నిజమైన ఆనందం ఉంది, నిజమైనటువంటి ధైర్యం ఉంది, బలం ఉంది. హల్లెలూయా. యేసు ప్రభులోని నిత్య జీవం ఉంది, నిత్యానందం ఉంది, నిత్యమైనటువంటి హల్లెలూయా ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి దయచేసి హల్లెలూయా ఈ లోకంలో వచ్చే నిందలకే, మనుషులు వేసే నిందలకే నువ్వెంత అంటారు, నువ్వెందుకు పనికిరావంటారు. హల్లెలూయా. ప్రభు దృష్టిలో నువ్వు గొప్పడు, మనుషుల దృష్టిలో నువ్వు ఎందుకు పనికిరావు, కానీ దేవుడి దృష్టిలో నువ్వు గొప్పదాన్ని. హల్లెలూయా. దేవుడిని ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు, ప్రేమిస్తున్నాడు, ఆశీర్వదిస్తాడు. మనుషుల మాటలకే నువ్వు భయపడదు, కృంగిపోవద్దు. ప్రభు మనకే తోడై ఉన్నాడు, ఇచ్చిస్తాడు, ఖచ్చితంగా ఇచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మనం మనుషుల నిందలకి కుంగిపోకూడదు. దేవుడు మాటను పట్టుకొని అయ్యా మనకు నువ్వు నా తోడున్నావయ్యా, మనుషులు ఏమంటే అనుకోని నా గురించి చాలా చెడ్డ మాటలు చెప్తారు. అసలు నువ్వు మనిషివే కాదంటారు, నీ బతుకే కాదంటారు, అసలు నువ్వు పాపిష్టుడు అంటారు. అవన్నీ వదిలి దేవుడి దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు, ఆయనకి నీకు సంబంధం బాగుందా లేదా, ఆయన వద్ద నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావా, ఆయన కొరకు కనిపెట్టుకుంటున్నావా, ఆయన కొరకు నీకు తోడుందా, చాలు. దేవుడిని ఖచ్చితంగా దీనంతటి మనుషుల మాటలు పట్టించుకో, దేవుడి మాటను బట్టి ధైర్యం తెచ్చుకో. దేవుడిని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం.